వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. అప్పుడు మాల్దీవులు, ఇప్పుడు టర్కీ, అజర్బైజాన్. పాకిస్తాన్కు సాయంపై ఇండియన్స్ సీరియస్ అవుతున్నారు. బాయ్కట్ టర్కీ, బై బై అజర్బైజాన్ అంటున్నారు. ఆ ట్యాగ్ లైన్లతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. మరోవైపు టర్కీ టూర్స్ రద్దు చేసుకుంటున్న ఇండియన్స్. భారత్ దెబ్బకు ఆ దేశాల్లో ఎఫెక్ట్ ఎంత? మాతో పెట్టుకోకు చర్చిద్దాం. ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అలాగే మేజర్ భరతరెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. భరతరెడ్డి గారు, మీరేమంటారు సార్? అంటే టర్కీ నుంచి వస్తున్న యాపిల్స్ని, అలాగే టర్కీ టూరిజాన్ని మనం బ్యాన్ చేసినంత మాత్రాన ఇంపాక్ట్ ఉంటుందా? ఇండియన్స్ మాత్రం దీన్ని కొంత సీరియస్గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. I'll tell you something, Andy. There is a difference in between being a hero and being a jingoistic nationalist. Jingoistic nationalist అంటే పెద్దగా అరుస్తూ ఛాతీ కొట్టేసుకుంటూ నేనే భారతీయుడిని అని చెప్పుకోవడం జింగోయిజం. దెర్ ఈస్ నో హీరోయిజం ఇన్ దాట్. ఓకే. పాకిస్తాన్ భారత్ మధ్యలో మనకి తీవ్రమైన తగాదాలు ఉన్నాయి, అది సరే. అండ్ పుల్లారావు గారు ఇప్పుడు చెప్పినట్టు ఆర్మేనియా, అజర్బైజాన్ ఈ రెండిట్లోనూ రష్యా, యుఎస్ఎస్ఆర్ ఎప్పుడైతే తెగిపోయిందో ఆ తర్వాత నుంచి వీళ్ళకి బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆర్మేనియాకి మనం సపోర్ట్ ఇస్తాము. యాక్చువల్లీ మనం వెపన్ సప్లై చేస్తాము, ట్రైనింగ్ ఇస్తాము, ఇవన్నీ ఉన్నాయి ఆర్మేనియాలో. ఆర్మేనియా భూమిని కొంచెం అజర్బైజాన్ ఆక్రమించుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా అంటే ఎట్లా అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ఉందో అలాగే ఆర్మేనియాలో కూడా అజర్బైజాన్ కొంత భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అండ్ వాళ్ళకి ఆ రోజు గెలవడానికి 1990లో కూడా పాకిస్తాన్ వాళ్ళకి చాలా సపోర్ట్ చేసింది. ఎవరికి? అజర్బైజాన్. పాకిస్తాన్ అజర్బైజాన్ చేస్తే మనం ఆర్మేనియాకి చేస్తాం. ఓకే. అండ్ ఇఫ్ యు లుక్ ఎట్ తుర్కీ ఆల్సో, తుర్కీ మీరు దాని హిస్టరీని చూస్తే తుర్కీ వాజ్ లార్జ్లీ పాపులేటెడ్ బై క్రిస్టియన్స్ ఫ్రమ్ గ్రీస్. ఇన్ఫాక్ట్ అంటే గత 800 ఏళ్లుగా కాప్టిక్ చర్చెస్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి మీరు. ఇన్ఫాక్ట్ మీకు తెలుసో తెలియదు, ట్రాయ్ ఏదైతే స్టోరీ వింటామో మనం, రైట్? గుర్రంలో దాగి ఎవరైతే సోల్జర్స్ ట్రాయ్ టేక్అవుట్ చేసుకున్నారో, ట్రాయ్ కూడా ఇవాళ తుర్కీలోనే ఉంది. ఓకే. ఇట్ వాజ్ రూల్డ్ బై గ్రీక్స్ అండ్ దెన్ అఫ్ కోర్స్ బై ఒటమాన్స్ అంటాము. దాని తర్వాత ఇట్ వాజ్ డివైడెడ్ బై ది బ్రిటిషర్స్ ఆర్ వాట్ ఎవర్, అండ్ ఇట్ బికేమ్ 1/10 ఆఫ్ వాట్ ఇట్ వాస్. వాళ్ళ ఉన్న భూభాగంలో వాళ్ళు 1/10 అయిపోయారు వాళ్ళు. ఇది గుర్తుంచుకోవాలి. వరల్డ్ వార్ 1 లో మన ప్రేక్షకులకు తెలవాలి ఈ విషయం. ఓకే. ఆఫ్ వాట్ ద వెస్ట్ డస్. ఇరాక్, సౌదీ అరేబియా, ఒమాన్, ఖతార్, బహ్రెయిన్, జార్డన్, సిరియా, ఫలస్తీన్ ఈ దేశాలు ఏమీ లేవండి వరల్డ్ వార్ 1 కంటే ముందు. మానవ చరిత్రలు లేవు. ఇవన్నీ కలిపి ఒటోమన్ ఎంపైర్. అప్పుడు ఓకే, గ్రీస్ నుంచి మొదలు పెడితే సౌదీ అరేబియా టిప్ వరకు ఇట్ వాజ్ ఒటోమన్ ఎంపైర్. ఆయిల్ కోసం వెస్ట్ తుర్కీని 10-11 భాగాలుగా విభజించింది. ఓకే. అండ్ తుర్కీ అలా చిన్నగా ఉండిపోయింది. కానీ తుర్కీస్ అది ఎవరైతే ఉన్నారో, ఆ సివిలైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రం దే ఆర్ ఎ వెరీ ప్రౌడ్ రేస్. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. ఐ ట్రావెల్ టు తుర్కీ. నేను తుర్కీలో 15 రోజులు ఉండి వచ్చాను నా ఫ్యామిలీతో. ఆల్ రైట్. ఇఫ్ యూ టేక్ వెస్టర్న్ తుర్కీ, ఇస్తాన్బుల్ నుంచి సెంట్రల్ ప్లాటో దాకా తీసుకుంటే ఇట్స్ అ వెరీ వెరీ ఓపెన్ సొసైటీ. పీపుల్ షుడ్ నో దిస్ అండి. ఎందుకంటే మనం ఒక లీడర్ ని తీసుకొని మన అసహ్య భావం అంతా ఆ లీడర్ లో కేంద్రీకరించి ఆ దేశాన్ని కూడా మనం ఎప్పుడైతే తిరస్కరిస్తామో అది నా తరఫు నుంచి వెరీ స్ట్రాంగ్లీ ఆబ్జెక్టివ్. తుర్కీ యాజ్ అ నేషన్ ఈజ్ అ వెరీ ఓపెన్ నేషన్. మీరు యాక్చువల్లీ తుర్కీకి వెళ్తే మీరు యూరోప్ కి వెళ్ళినట్టు ఉంటుంది, ఒక ముస్లిం దేశానికి వెళ్ళినట్టు ఉండదు. అక్కడ పర్దా లేదు, రైట్? అక్కడ విమెన్ స్మోక్ ఇన్ ద ఓపెన్. యూ కెన్ ఇంటరాక్ట్ విత్ పీపుల్. నేను ఐ స్టేడ్ ఇన్ అ ముస్లిం హౌస్. ఆయన 5 సార్లు నమాజ్ కూడా చేసేవాడు కాదు. I had discussions with him and he said, who is Erdogan? They don't care. The average citizen of Turkey does not care about Erdogan. Okay. And ఆయన ఏదైతే ఈ జిహాదిస్ట్ ఇస్లాం తీసుకొచ్చాడో అది కేవలం సిరియా బార్డర్ లో ఏదైతే కొంచెం ఈస్టర్న్ భాగం ఉంటుందో, పూర్ భాగం, డబ్బులు లేని భాగం, అక్కడే మీకు ఆ జిహాదిస్ట్ ముస్లిం మెంటాలిటీ కనిపిస్తుంది. అదర్వైజ్ రెస్ట్ ఆఫ్ తుర్కీ
దే ఆర్ బ్యూటిఫుల్ పీపుల్. ఐఎమ్ టెలింగ్ యూ, దే ఆర్ బ్యూటిఫుల్ పీపుల్. నేను సొంతగా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను విషయం. ఓకే, సో నౌ లెట్ us put this truth to one side. What I'm saying is the entire trade ఏదైతే ఉందో మనకి తుర్కీకి మధ్యలో 4,000 కోట్ల కంటే ఎక్కువ కాదు. అండ్ పుల్లారావు గారి స్టేట్మెంట్ తో నేను 100% ఏకీభవిస్తున్నాను. ఎక్కడైతే మీరు ఒక చర్య తీసుకొని దాంతో ఒక ప్రభావం మీరు క్రియేట్ చేయగలిగితే అక్కడ ఆ చర్య తీసుకోవాలి. లేకపోతే వీ బికమ్ ద లాఫింగ్ స్టాక్. ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళు ఇట్లానే చేస్తారు. మారిషియస్ మీద అట్లా చేసాము, రైట్? ఇప్పుడు అజర్బైజాన్ అట్లా అజర్బైజాన్ do they care? They are mineral rich country today. Okay, they have gas. And they supply gas to a lot of European countries also, and they have a gas pipeline with Pakistan. So this is friendship with benefits. Yes, sir. Please let us understand this. Pakistan ki, Azerbaijan ki, Turkey ki unna dosti ఏదైతే ఉందో that we call it friendship with benefits. Okay. పాకిస్తాన్ అజర్బైజాన్ కి సపోర్ట్ చేసింది అండ్ ఎక్విప్మెంట్ ఇచ్చింది, ఆర్మ్స్ ఇచ్చింది, అమ్యునిషన్ ఇచ్చింది, ప్లస్ వాళ్ళ గ్యాస్ కొనుక్కుంటుంది. ఓకే సార్. సో అజర్బైజాన్ ఎవరికి సపోర్ట్ చేస్తారు? దే విల్ సపోర్ట్ పాకిస్తాన్. సేమ్ థింగ్ విత్ తుర్కీ ఆల్సో. వాళ్ళు టెక్నాలజీ ఎక్స్పోర్ట్ చేస్తారు, వెపన్స్ ఎక్స్పోర్ట్ చేస్తారు. అఫ్ కోర్స్ లీడర్షిప్ లెవెల్లో ఈ మతం అనే దాన్ని యూజ్ చేసుకునే మతోన్మాదత్వంలో మతాన్ని యూజ్ చేసుకుని ఫ్రెండ్షిప్ కలుపుకునే నెట్వర్క్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనము అమెరికా ఉందనుకోండి, మనం ట్రేడ్ ని ఒక కామన్ థ్రెడ్ లాగా తీసుకొని మనం రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాము. వాళ్ళు మతాన్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఇంటర్ రిలేషన్షిప్ గట్టిగా పెట్టుకుంటున్నారు. ఓకే, నౌ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ లెట్ us not get into nationalist jingoism. That is what Pakistan does. That is what Pakistan does. ఛాతీ కొట్టుకుంటూ మేము చింపేస్తాము, చీరేస్తాము, చంపేస్తాము, ఇలా అనేది అది పాకిస్తాన్ కల్చర్. అది మన కల్చర్ కాదు. భారతదేశం మనం గట్టిగా కష్టపడి మనం ఏంటో నిరూపించుకుంటూ వెళ్తాం. we didn't do it కదండి. ఇప్పుడు ఆర్మ్ ఫోర్సెస్ నెవర్ వెంట్ ఇంటూ జింగోయిజం. ఆర్మ్ ఫోర్సెస్ మొన్న ఎంతమందిని చంపారో కూడా చెప్పట్లేదు. అటాక్ చేయడం మా పనయ్యా, మీ దగ్గర చనిపోతే బాడీ బ్యాగ్స్ ఏరుకోవడము, వాటిని కౌంట్ చేసుకోవడం మీ పని అని చెప్పి వదిలిపెట్టేసాం మనం. సో ఐ థింక్ సమ్వేర్ we need to get out of this nationalist jingoism. I'm sorry to be putting this way. నాకు తెలుసు మొత్తం దేశం ఏమంటారో దానికి విపరీతంగా అంటున్నాను నేను ఇవాళ. ఓకే, but let us be clear about how ప్రాబ్లం అనే దాన్ని సెగ్రిగేట్ చేయగలగాలి. మన ప్రాబ్లం తుర్కీ కాదు, మన ప్రాబ్లం ఎర్దోగాన్. ఓకే, మన ప్రాబ్లం పాకిస్తాన్ మొత్తం దేశం కాదు. అందుకోసమే మనం పాకిస్తాన్ ని ముక్కలుగా చెక్కలేదు. మన ప్రాబ్లం కేవలం పాకిస్తాన్ లో జిహాద్ మాత్రమే, రైట్? సో వీ షుడ్ రిమెంబర్ దిస్. ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేసి సరిగ్గా ప్రాబ్లమ్ ని మాత్రమే అడ్రస్ చేయాలి. అందుకంటే ఎక్కువ చేసే అవసరం మనకు లేదు. ఓకే, పెద్దరెడ్డి గారు, అంటే సాధారణంగా మన శత్రువుకి సహాయం చేసేవాడు మనకి మిత్రుడు అవ్వడు కదా, శత్రువే అవుతాడు కదా. అంటే అలాంటి సెన్స్లోనే పబ్లిక్ ఆలోచిస్తున్నారని ఎందుకు అనుకోకూడదు? మనకి శత్రువు పాకిస్తాన్ అనేది నిజము. దానికి వాళ్ళకి హెల్ప్ చేసిన వాడు మనకి శత్రువు అవుతాడు, అది కూడా నిజం. సార్ భరతరెడ్డి గారు, మీ వీడియో ఆఫ్ అయింది సార్, ఒకసారి చెక్ చేయండి సార్. Is it okay now? ఓకే సార్, మాట్లాడండి. సో తెలివి ఉంటే మనం ఏం చేయాలి? మన శత్రువుని నిర్వీర్యం చేయడానికి ఆ శత్రువు ఏదైతే సంబంధాలు పెంచుకుంటున్నాడో వాటిని మనం నిర్వీర్యం చేయాలి. ఓకే, ఎప్పుడైతే మన శత్రువు ఫ్రెండ్స్ ని కూడా మనం దూరం చేసుకుంటే మన శత్రువు బలపడుతున్నాడు కదా. ఎవరు బలపడుతున్నారు ఇక్కడ? మనం ఇప్పుడు తుర్కీ మీద, ఇప్పుడు మనకి పాకిస్తాన్ మీద ఉన్న కోపం మనం అజర్బైజాన్ మీద, మనం తుర్కీ మీద చూపిస్తే శత్రువు యొక్క స్ట్రెంగ్త్ ఏదైతుందో అది పెరుగుతోంది కదండి. ఓకే, సో ఐసోలేషన్ చేయాలి అనుకున్నాం మనం. ఐసోలేట్ చేయడంలో పాకిస్తాన్ ని మనం చాలా సక్సీడ్ అయ్యాము అని కూడా చెప్పాము. ఇప్పుడు మొన్న తుర్కీలో అర్త్క్వేక్ జరిగితే వాళ్ళు అడగకుండా మనం సహాయం చేసాం. కానీ డోంట్ మేక్ ఇట్
రియాక్షనరీ రెస్పాన్స్. మనం ఒక ప్రిన్సిపల్ సిద్ధాంతాన్ని పెట్టుకొని పోతాం కదా, సనాతనమైన దేశం మనది, ప్రతి ఒక్కరూ మనకి బంధువులే అని. సో అవతల వాడు మంచోడు కాకపోయినా కానీ మనం ఎప్పుడైతే మన మంచి చూపిస్తామో ఓన్లీ దెన్ విల్ థింగ్స్ గో ఫార్వర్డ్. ఇప్పుడు తుర్కీ, అజర్బైజాన్ రెండు పాకిస్తాన్ కి నైతికంగా కూడా ఫిజికల్ గా కూడా సపోర్ట్ ఇచ్చాయి ఈ యొక్క యుద్ధంలో. ఓకే, దట్ ఈస్ ట్రూ, దట్స్ అ స్టేట్మెంట్. బట్ దెన్ పాకిస్తాన్ ని నిర్వీర్యం చేయాలంటే మనం ఏం చేయాలి? పాకిస్తాన్ ని వాళ్ళకి దూరం చేయాలి కదా. మనమే దూరంగా జరిగి మనం ఏంటో మనం చూపెట్టకపోతే వాళ్ళు నరేటివ్ ఏం చేస్తే తుర్కీ కానీ అజర్బైజాన్ కానీ పాకిస్తాన్ నుంచి దూరం చేయొచ్చు? అది దట్ ఈస్ టూ బిగ్ థింగ్ ఫర్ us టు డిస్కస్ నౌ అండి. ఎందుకంటే నేను మీకు అంటే 30,000 ఫీట్ల గురించి చెప్పాను మీకు, వ్యూ గురించి. అవునవును. కాకేషియన్ రీజన్ ఏదైతే ఉందో, కాకేషియన్ రీజన్ లో అజర్బైజాన్ తనను తాను లీడర్ గా నిలబెట్టడానికి ట్రై చేస్తోంది వాళ్ళ. ఓకే. అండ్ అజర్బైజాన్ లో కూడా కాకేషియన్ రీజన్ నుంచి ఈస్టర్న్ యూరోప్ కి ఒక ఆయిల్ గ్యాస్ పైప్ లైన్ ట్రేడ్ రూట్ తెరవడానికి చైనా ఆల్రెడీ వాళ్ళతో అగ్రిమెంట్స్ చేసేసుకుంది. సో అగైన్ హూ ఈస్ ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్? ఇట్ ఈస్ చైనా. ఓకే, మీరు ఎటు తిరిగి చూసినా గానీ మీకు చైనానే కనిపిస్తుంది. ఆల్ రైట్. సో సి వీ నీడ్ టు బి యాక్టివ్. ఏ రోజైతే మీరు ఎప్పుడు గుర్తుపెట్టు, అంటే మన ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర నుంచి డిప్లొమసీలో కూడా ఏ రోజైతే మనం మాటలు మాట్లాడడం మానేస్తామో ఆ రోజు సంబంధం తగ్గిపోయినట్టు. కాబట్టి అజర్బైజాన్ లాంటి దేశాలతో కానివ్వండి, తుర్కీ లాంటి దేశాలతో కానివ్వండి, we should keep active relationships. It's okay. It's a very minor inconvenience. Okay. And we are not going to affect them. And మీరు పోయి చూస్తేనే కదా మీకు నరేటివ్ బిల్డ్ చేస్తారు. నేను మీకు సంగతి చెప్పాను ఇంత ముందు, మన దేశంలో ఏదైతే వైవిధ్యత ఉందో ఆ వైవిధ్యతతో విచ్ఛిన్నం చేయడానికి మనల్ని ప్రయత్నిస్తున్నారు అని. అన్లెస్ యూ వన్ సంబడి ట్రావెల్స్, టూరిజం రూపంలో కానివ్వండి, స్టడీ రూపంలో కానివ్వండి, మీరు ఒక ఇస్లామిక్ దేశంకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది, ఓహో ఇస్లాం ఇంత గొప్ప రిలీజియన్ అని. లేకపోతే మనం సోషల్ మీడియాలో చూసి ఇంకెక్కడో చూసి మన హేట్ పెరుగుతుంటుంది కదా. దేర్ ఇస్ లాట్ ఆఫ్ హేట్, రైట్? యూ షుడ్ గో అండ్ సీ. సౌదీ అరేబియా చూడండి, ఫ్రమ్ అ కన్జర్వేటివ్ ఇస్లాం దే ఆర్ ఓపెనింగ్ అప్. మీరు తుర్కీకి వెళ్తే కూడా మీకు అలానే కనిపిస్తుంది. ఇరాన్ ఈజ్ లైక్ దాట్, జార్డన్ ఈజ్ లైక్ దాట్, ఈజిప్ట్ ఈజ్ లైక్ దాట్. రైట్. And I'm telling you from personal experience. I've traveled to all these countries. Yes, sir. Okay. I've interacted with these people. I've stayed with them in their country, in their homes. Yes, sir. Okay. So, let us not get into jingoistic nationalism. ఎక్కడైతే మీకు నిజంగా ఇంపాక్ట్ ఉంటుందో అక్కడ చేద్దాం. Yes. ఈ నేషనలిస్టిక్ జింగోయిజం తో మన వాళ్ళందరూ దగ్గరకు వస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు, కానీ మీకు ఏం తెలియట్లేదు. మన Indian Muslims will get insecure if we do this. Yes, sir. Okay. The Indian Muslims get insecure. Why are you making our Muslim brothers insecure? Yes, don't sir. do that. Okay. అప్పుడే కదా వాళ్ళు మనకు దూరం అయ్యేది. Okay. We should not do that. Right. So, punish the perpetrators. Right. Punish the leaders. Right. Yeah, but not this way. Right. పెంటపాటి పుల్లారావు గారు, థ్యాంక్ యూ. భరత్ రెడ్డి గారు, అసలు టర్కీకి భారత్కు మధ్య వైరం ఎందుకు? అజర్బైజాన్ భారత్ను ఎందుకు వ్యతిరేకిస్తోంది, ఎందుకు పాకిస్తాన్కి హెల్ప్ చేస్తుందన్న దానికి సంబంధించి చారిత్రక కారణాలను కూడా అటు భరత్ రెడ్డి గారు అలాగే పెంటపాటి పుల్లారావు గారు వివరిస్తున్నారు. టర్కీతో మన టూరిజం కేవలం 0.5% అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. డిప్లొమసీ పెంచుకోవటం అనేది థియరీ ఒకటి, సరే పాకిస్తాన్ను మనం ఆ కోణంలో చూడటం అనేది అది ఒక కరెక్ట్ అయినప్పటికీ, అటు టర్కీ అజర్బైజాన్ పాకిస్తాన్కి ఎందుకు హెల్ప్ చేస్తున్నాయి, భారత్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అన్న దానికి కూడా ఉన్న బలమైన కారణాలను విశ్లేషించడం ద్వారా కొంత డిప్లొమసీని డెవలప్ చేసుకోవడం, టర్కీతో అజర్బైజాన్తో పాత సంబంధాలని కొనసాగిస్తుండడం అన్న థియరీని కూడా మనం మర్చిపోకూడదు దౌత్యపరమైన అంశాల నేపథ్యంలో అన్నది అటు పెంటపాటి పుల్లారావు గారు అలాగే భరత్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ కొంత దేశవ్యాప్తంగా ఈ బై అజర్బైజాన్ బాయ్కట్ తుర్కీ అనే ఒక నినాదం అయితే బలంగా నడుస్తోంది. బట్ దీన్ని జింగోయిజం అంటారు. ఇలాంటి ధోరణి మనం ప్రదర్శించకూడదు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భారత్కు
ఒక రకమైన గుర్తింపు ఉందన్న అంశాన్ని కూడా విశ్లేషకులు పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.